హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 44 కి అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. ఇవాళ డేట్ వచ్చేసరికి మార్చ్ 23, టైం వచ్చేసరికి 5:30 PM అయితే అవుతుంది. ఇప్పటివరకు ఉన్న ఇంట్రెస్టింగ్ క్రేజీ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. ఇవాళ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే మోటోరోలా దగ్గర నుంచి. మోటోరోలా మనకు ఏప్రిల్ 3 రోజు మన ఇండియాలో అయితే మోటోరోలా Edge 50 Pro మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. ఇవాళ ఆ మొబైల్ యొక్క డిస్ప్లే, కెమెరా, ప్రాసెసర్ యొక్క డీటెయిల్స్ ఇవాళ బయటికి రావడం అయితే జరిగింది గైస్. ఈ మొబైల్లో మనకైతే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇందులో మీకు 6.67 inches POLD కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఒక మంచి డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. మంచి కలర్ అపియరెన్స్ కావచ్చు, నిట్స్ కావచ్చు, మీకు చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. ఇక కెమెరా విషయానికి వచ్చేసి కనుక ఇందులో మీకు 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సోనీ సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. అంతేకాకుండా 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నాను అనమాట. ఈ మొబైల్ మనకైతే ఏప్రిల్ 3 రోజు అయితే లాంచ్ అవబోతుంది అనమాట. ఈ మొబైల్ యొక్క కెమెరా, డిస్ప్లే, అంతేకాకుండా ప్రాసెసర్ యొక్క డీటెయిల్స్ ఇవాళ అయితే మోటోరోలా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది గైస్. సో మోటోరోలా Edge 50 Pro మొబైల్ మనకైతే ఏప్రిల్ 3 రోజు అయితే లాంచ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఐక్యూ దగ్గర నుంచి అనమాట గైస్. ఐక్యూ మనకు రీసెంట్గా ఐక్యూ Neo 9 Pro తీసుకొచ్చి మనకు ఎంత సక్సెస్ కొట్టిందో మన అందరికీ తెలిసిందే కదా. మనకు త్వరలో అయితే ఐక్యూ 10 సిరీస్ అయితే రాబోతుంది అనమాట. సో మనకు 2 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఐక్యూ 10, అంతేకాకుండా ఐక్యూ 10 Pro 2 మొబైల్స్ అయితే ఉండొచ్చు అనమాట. సో ఇందులో ఇంకొక మంచి విషయం ఏంటంటే కనుక రీసెంట్గా క్వాల్కామ్ తీసుకొచ్చిన క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఈ ప్రాసెసర్ మీద వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి గైస్. మనకు ఐక్యూ 10 సిరీస్ మనకైతే త్వరలో వాళ్ళైతే తీసుకొస్తున్నారని చెప్పేసి మనకు లీక్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. ఇందులో మనకైతే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మీకు 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. ఇంకా స్పెక్స్ అయితే రివీల్ చేయలేదు అనమాట. సో మనకు త్వరలో అయితే ఐక్యూ దగ్గర నుంచి ఐక్యూ 10 సిరీస్ కూడా మనం అయితే చూడబోతున్నాం. ఇదొక మంచి విషయం గైస్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే షామీ దగ్గర నుంచి అనమాట. షామీ మనకైతే త్వరలో అయితే షామీ బడ్స్ 5 అయితే తీసుకురాబోతుంది గైస్. షామీ బడ్స్ 4 యొక్క సక్సెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ బడ్స్ అనేవి. ఇందులో మీకు అయితే 6 hour ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. 30 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అనమాట. 480 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఒకేసారి మీరు 2 డివైసెస్ అయితే మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు పెబుల్ షేప్ డ్రైవ్స్ అయితే ఉంటాయన్నమాట. సో కేస్ కూడా ఆ విధంగానే ఉంటుంది. సో ఈ మనకు వీటిపైన వర్క్ చేస్తూ త్వరలో మన ఇండియాకి తీసుకొస్తుందని చెప్పేసి మనకైతే ఇవాళ లీక్స్ అయితే వచ్చాయన్నమాట. చూద్దాం ఏ విధంగా అయితే ఉంటాయో. షామీ దగ్గర నుంచి షామీ బడ్స్ 5 అనమాట త్వరలో మన ఇండియాలో అయితే లాంచ్ అవబోతున్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే లెనోవో దగ్గర నుంచి అనమాట. సో గైస్, ఇవాళ లెనోవో అయితే కన్ఫర్మ్ అయితే చేసేసింది అనమాట. మార్చ్ 26 రోజు మనకైతే లెనోవో ట్యాబ్ 11 అయితే తీసుకురాబోతుంది అనమాట. ఇది ఒక స్లిమ్మెస్ట్ అండ్ థిక్కెస్ట్ ట్యాబ్ అని చెప్పుకోవచ్చు లెనోవో దగ్గర నుంచి. ఇందులో మీకైతే Helio G85 ప్రాసెసర్ అయితే ఉంటుంది. HD డిస్ప్లే అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మీకు 8 MP కెమెరా అయితే ఉంటుంది. అయితే ట్యాబ్ అయితే ఉంది మనకైతే వాటర్ రెసిస్టెంట్, అంతేకాకుండా డస్ట్ రెసిస్టెంట్ అనమాట. IP52 రెసిస్టెంట్ అయితే వస్తున్నాయి. అంతేకాకుండా లైట్ వెయిట్ ట్యాబ్ అనమాట. ఇదైతే లెనోవో ట్యాబ్ M11 అనే పేరుతో ఒక సరికొత్త బడ్జెట్ లో తీసుకురాబోతుంది అనమాట. సో మార్చ్ 26 రోజు అయితే లాంచ్ చేస్తుంది. సో ప్రైసింగ్ విషయానికి వచ్చేస్తే కనుక మనకైతే 15K బడ్జెట్ లో తీసుకురావచ్చు అనమాట. Android 13 పైన అయితే ట్యాబ్ అయితే రన్ అవుతుంది గైస్. ఈ ట్యాబ్ ని ఇవాళ లెనోవో అయితే కన్ఫర్మ్ చేసేసింది అనమాట. సో మార్చ్ 26 రోజు అయితే ఇండియాలో లాంచ్ చేస్తామని చెప్పేసి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే సామ్సంగ్ దగ్గర నుంచి అనమాట గైస్. సామ్సంగ్ రీసెంట్గా తీసుకొచ్చిన ప్రీమియం ఫోన్స్లో సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో మనకైతే టైటానియంతో బిల్డప్ తీసుకొచ్చారు కదా. సో అదే విధంగా సామ్సంగ్ గెలాక్సీ Fold 6 ఏదైతే ఉందో అందులో కూడా మనకైతే టైటానియం బిల్డ్తో తీసుకొస్తున్నా అని చెప్పేసి లీక్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. ఇది అఫీషియల్ కూడా అయితే కావచ్చు అనమాట. సో ఇలా టైటానియం బిల్డప్తో తీసుకురావడం వల్ల మనకి ఏదైతే ఫోన్ అయితే ఉందో ప్రీమియం లుక్ అయితే వస్తుంది అనమాట. సో లైట్ వెయిట్లో అయితే వస్తుంది అనమాట. ఫోల్డబుల్లో కూడా మనమైతే టైటానియం ఫ్రేమ్ అయితే చూడవచ్చు అనమాట. సామ్సంగ్ గెలాక్సీ Z6లో మనమైతే టైటానియం ఫ్రేమ్ చూడబోతుందని అని చెప్పేసి లీక్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మనకు S24 అల్ట్రాలో అయితే చూసాం కదా. ఈ Z6లో కూడా మనమైతే టైటానియం ఫ్రేమ్ అయితే చూడబోతున్నాం అనమాట. ఫోల్డబుల్ ఫోన్లో అది కూడా. సో ఒక స్మూత్ అండ్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి మనకైతే లీక్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. చూద్దాం తీసుకొచ్చినప్పుడు నిజంగా టైటానియంతో తీసుకొస్తుందా లేదో అనేది. సో ఏ విధంగా అయితే ఉంటుందో. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే టెక్నోపోవా దగ్గర నుంచి అనమాట గైస్. టెక్నోపోవా అయితే ఒక సరికొత్త బడ్జెట్ మొబైల్ తీసుకురాబోతుంది అనమాట. ఇది కనుక నిజంగా బడ్జెట్లో లాంచ్ అయితే కనుక అన్ని మొబైల్స్ అయితే ఎగిరిపోతాయి అనమాట. సో యూనిక్ డిజైన్, అంతేకాకుండా యూనిక్ స్పెక్స్ తీసుకురాబోతుంది గైస్.
ఇందులో మీకు MediaTek Dimensity ప్రాసెసర్ అయితే ఉంటుంది, 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 70 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు, 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. ప్లే గ్రౌండ్ 3 సీజన్తో వీళ్ళు టైఅప్ అయ్యి మనకైతే రేపు మార్చ్ 29 రోజు అయితే టెక్నోపవా 6 Pro అనే మొబైల్ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తుంది అనమాట. మీరు అమెజాన్లో లైవ్ కూడా అయితే వాచ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక కిల్లర్, అంతే అక్కడ యూనిక్ డిజైన్ మొబైల్ అయితే అవుతుంది అనమాట. సో అక్కడ ఒకవేళ ఇది కనుక 20K లేదా 25K బడ్జెట్లో లాంచ్ అయితే కనుక ది కిల్లర్ ఫోన్ అయితే అవుతుంది అనమాట. సో ఆ సెగ్మెంట్లో వస్తుందని చెప్పేసి లీక్స్ కూడా అయితే వినిపిస్తున్నాయి గైస్. మనకు టెక్నో దగ్గర నుంచి అయితే టెక్నోపవా 6 Pro మొబైల్ మనకైతే రేపు మార్చ్ 29 అయితే లాంచ్ అవుతుంది అనమాట. ఇవాళ టెక్నోపవా అయితే కన్ఫర్మ్ చేసేసింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే జియో దగ్గర నుంచి అనమాట. సో గైస్ మనకు IPL సీజన్ అయితే మొదలైపోయింది అనమాట. సో కొందరికైతే డేటా ప్రాబ్లం అయితే ఉంటుంది కదా. సో ఎవరైతే ప్రీపెయిడ్ యూజర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం డేటా ప్లాన్లో అడిషనల్గా మీరు డేటా యాడ్ చేసుకోవాలంటే కనుక జియో మీకు 49 రూపీస్కి మీకు 25 GB డేటా అనేది ఇస్తుంది అనమాట. ఇది ఒక మంచి క్రేజీ ఆఫర్ అనమాట. మీకు IPL సీజన్ మొత్తానికి అయితే ఉంటుంది ఈ ఆఫర్ అనేది. బట్ మీకు రీఛార్జ్ అయితే ఉండాలన్నమాట. మీరు అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు ఈ ప్లాన్ అనేది. 49 రూపీస్ మీరు రీఛార్జ్ చేసుకొని 25 GB డేటాని మీరు అయితే పొందొచ్చు అనమాట. ఒక క్రేజీ ఆఫర్ అయితే తీసుకొచ్చింది గైస్. ఇంకా చాలా ఆఫర్ అయితే తీసుకొచ్చింది జియోలో. అదే జియో ఫైబర్స్ యూజర్స్ ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఇది ఒక మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చింది అనమాట డేటా ప్లానింగ్లో అయితే జియో. ఫ్రెండ్స్ చూసారు కదా టెక్ న్యూస్ ఎపిసోడ్ 44 మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చగా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.